మజాకాకు వచ్చేస్తే ఇది చాలా చిత్ర విచిత్రమైన కథ. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ అందరికంటే లాస్ట్ మీరే వచ్చారేమో ఇందులోకి. అవును. సో చిరంజీవి గారికి అనుకున్నప్పుడు కథకి ఇప్పటికి దేనికి ఏం చేంజెస్ చేశారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు చిరంజీవి గారికి అనుకున్నప్పుడు కథ ఏంటో నాకు తెలియదు సార్. ఓకే. ఇప్పటికి కూడా తెలియదు నాకు. అప్పుడు అందుకని అప్పుడు నాకు కథ తెలీదు. ధమాకా అప్పుడు ఒక 2 నిమిషాలు లైన్ చెప్పాడు ప్రసన్న. బాగుంది ప్రసన్న గారు, చెయ్యొచ్చు, కానీ ఇది ఇద్దరు హీరోలు ఒప్పుకోవాలి కదా, అది ఏమో మరి చూడండి అనేసి అన్నాను. తర్వాత మళ్ళీ దాని గురించి మరి డిస్కషన్ లేదు. ఆ తర్వాత ఎప్పుడో చిరంజీవి గారు ఓకే చేశారని, కానీ అవునా అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. నాకు చెప్పిన కథ ఏమో చిరంజీవి గారు చేసేంత రేంజ్ కాదు. నాకు చెప్పిన 2 లైన్లలో చెప్పిన కథ చిరంజీవి గారికి ఇలా నచ్చింది ఇది అనుకున్నాను. ఓహో, అయితే వీళ్ళు ఇంకా ఏవో మార్పులు చేసి ఆయన రేంజ్ తగ్గట్టు ఏదో చేసి ఉంటారులే అనేసి అనుకున్నాను. నేను పెద్ద పట్టించుకోలే. ఆ తర్వాత చిరంజీవి గారితో ఓకే అయిందని ఫోన్ చేసి చెప్పారు, కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. ఎవరు డైరెక్టర్ గారు ఎవరు ఇంకో ఏదో పేరు చెప్పారు, కళ్యాణ కృష్ణ గారి పేరు చెప్పారు. ఓ సూపర్ అండి, ఆల్ ద బెస్ట్ అండి అన్నాను. అంటే నేను సినిమాకి డైరెక్టర్ అవుతానని నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రసన్న గారు, లేదు సార్ ఇది మనమే చేయాలి. ఏమైందని అంటే, ఏం లేదండి చిన్న ఇష్యూస్ వచ్చినాయి. ఓకే రైట్, మరి ఇప్పుడు ఎవరు చేస్తారు అని అంటే, రావు రమేష్ గారు, సందీప్ కిషన్. నేను అప్పుడు అన్నా, చూసావా నువ్వు చెప్పినప్పుడు రావు రమేష్ అనే చెప్పావు నాకు అప్పుడు, ఇప్పుడు ధమాకా అప్పుడు, మరలా ఇప్పుడు రావు రమేష్ గారి దగ్గరికి వచ్చింది. ఇదే కరెక్ట్, ఆ కథకి క్యాస్టింగ్ ఇది కరెక్ట్. రావు రమేష్ గారు ఇది అది మరి మీరు ఎలా వెళ్ళారో ఆ లెక్కలేంటో మరి దాన్ని చిరంజీవి గారిని మెగాస్టార్ని ఫేస్ చేసుకుని ఏ రేంజ్ కట్ చేశారో నాకు తెలియదు. బట్ కానీ నువ్వు నాకు చెప్పిన కదా, ఇప్పుడు నువ్వు మనం చేస్తున్న కదా ఒకటే, దీనికైతే ఇదే కరెక్టు. అదేంటి ప్రసన్న గారు, చిరంజీవి గారికి అయితే ఏం చేశారని అంటే, కొంచెం స్పాన్ పెంచడానికి ఈ ట్రాక్ ఇలా అనుకున్నామండి అని అన్నారు. అని అంటే అప్పుడు అనిపించింది, అరే కథ చూసారా దాని స్పాన్ ఎక్కడుందో అక్కడికి వచ్చి కూర్చుంది, అనవసరంగా అవన్నీ పెంచితే ఆర్టిఫిషియల్ అవుతుంది సార్. ఓకే. ఊరిని యాడ్ ఆన్ చేస్తే అవి కూర్చోవు సార్ కథలోని, అవి ఎప్పుడు అవేగానే ఉంటాయి బయటికి. అప్పుడు అనిపించింది, చిరంజీవి గారు కూడా ఆయన కథ వినగానే ఎక్సైట్ అయ్యి ఉండొచ్చు, అబ్బా బాగుంది అని అనిపించవచ్చు. తర్వాత మరలా ఆయన మళ్ళీ ఆయన కూడా ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకున్నాను అంతే. ఓకే. సో ఏంటంటే ప్రసన్న గారిది మీది అంటే త్రినాథరావు నక్కిన ప్రసన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వినడానికి చాలా బాగుంది. అలా నడవగా అది కొంచెం భారం అయిపోయినట్టు అనిపించలే? మీరు లేకుండా ఆయనకి ఇబ్బంది, ఆయన లేకపోతే మీకు ఇబ్బంది అన్నట్టు అదొక చిరాగ్గా అనిపించలే? అంటే మాకైతే ఆ ఫీలింగ్ రాలేదు సార్. నేను ఇప్పుడు ప్రతి సినిమా కూడా మధ్యలో అప్పుడప్పుడు మీ చెయ్యి వదిలేయాలని ఆయన చెయ్యి వదిలేయాలని మీరు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు కదా. వదిలేయాలని ట్రై చేయను సార్. నేను నా మెంటాలిటీ ఏంటంటే, నా దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా 2 సినిమాలు చేసాక వెళ్ళిపోండి అంట, ఇంకా చాలు డైరెక్టర్ అయిపోండి అంటాను. అలా ప్రసన్న గారికి ప్రతిసారి చెప్తా, నీకు ఒక ఆపర్చునిటీ వస్తే మాత్రం త్రినాథ్తో సినిమా చేయాలని నువ్వు వెయిట్ చేయొద్దు, డైరెక్టర్గా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే ఇది కెరియర్, ఒకరి కోసం ఒకరు ఆగేది కాదు, ఆపేది కాదు ఇది అని ప్రతిసారి నేను అందరికీ నా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అది చెప్తా సార్. మీరు 2 సినిమాలే, అంతకంటే ఎక్కువ చేయకండి, నెక్స్ట్ కథలు తయారు చేసుకోండి, ప్రొడ్యూసర్లను అప్రోచ్ అవ్వండి, హీరోలను అప్రోచ్ అవ్వండి అనే చెప్తుంటా. టైం వేస్ట్ చేసుకోండి, టైం చాలా వాల్యూబుల్. పాత రోజులు కాదు, సంవత్సరాలు అసిస్టెంట్లు, అసోసియేట్లు, కోలు ఇలాగ చేసి కాదు. ఇప్పుడు మారిపోయింది, కొత్త వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నారు, ఇన్స్టెంట్గా డైరెక్టర్లు అవుతున్నారు. ఎందుకు ఇది వరకు